బాధలను బాపే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నిర్గమకాండము 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. దేవుడు జీవము కలిగినవాడు. ఆయన పిల్లల యొక్క శ్రమలన్నీ ఆయనకు తెలుసు. మన కష్టాలకు మనం ఎలా స్పందిస్తున్నామో కూడా ఆయన గమనిస్తూ ఉంటారు. మనకున్నటువంటి భారము ఆయనపై వేస్తున్నామా? దేవునికి మరుగైనది, దాని ద్వారా నిన్ను ఆయనకు సమీపంగా రాబట్టుకోవడానికి ఉపయోగపడే కష్టమేది కూడా నీ గృహంలో లేదు. మన తప్పుల వల్ల కొన్ని శ్రమలొస్తాయి. దేవుని వెలుగు వల్ల అవి బయటపడి సరిచేయబడతాయి. ఫరో యొక్క రాజమందిరంలో పెరిగి పెద్దవాడైనటువంటి మోషే గారికి ఆత్మీయ సహవాసం లేదు. బాల్యంలో తల్లిదండ్రులు చెప్పినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల కథలు అతని మనసులో ఉన్నాయి. మనకు జ్ఞానం ఉండవచ్చు, కానీ మార్గదర్శకత్వం లేకపోతే ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు. మోషే గారు ఆ విధంగానే కదా తీవ్రత ఎదుర్కొని దేశం నుండి పారిపోయాడు. అక్కడ శుద్ధీకరింపబడి తనపై తాను ఆధారపడే స్వభావం నుండి విడుదల పొందాడు. దేవునికి భయపడి లోతుగా ఉన్నటువంటి సహవాసంలో నీవు ఉంటే గనుక శుద్ధీకరింపబడి ఆత్మీయ మురికిని కడిగివేసుకోగలుగుతావు. గొర్రెల్ని కాచుకుంటూ మోషే గారు ప్రార్థనలో, ధ్యానంలో గడిపేవాడు. అలా చేయకపోయి ఉంటే గనుక అతను ఓడిపోయేవాడు కదా. దేవుడు మనకు తోడుగా ఉంటే గనుక మనమెప్పటికీ అపజయం అనేది పొందము. వాక్యమే ఆత్మ, జీవం అయి ఉండడం వల్ల వాక్యాన్ని చదివినప్పుడు శక్తి పొందుతాము. లోక జ్ఞానం కలిగి ఉన్న వారికి లేఖనాలలో ఏమీ కనిపించదు, కానీ ఆత్మీయమైన వారు, ఆత్మీయ జ్ఞానం కలిగిన వారు జీవాన్ని, ఆత్మను కనుగొంటారు. వారి శరీరాలు చనిపోయి యేసు క్రీస్తు వారి యొక్క జీవంతో నింపబడడం వల్ల ఆత్మలో బలపడి దురాత్మలను సహితం జయించేవారిగా మారిపోతారు. నా యవ్వన కాలం నుండి నా బైబిలే నా ఉనికికి గాని, నా సాక్ష్యానికి గాని ఆధారంగా ఉంది. వాక్యంతో నింపబడడం వల్ల అన్యజనులను కలిగిన వారి వల్ల ఎన్నడూ కూడా నేను మోసగింపబడలేదు. అక్కడికి ఇక్కడికి పరుగెత్తకుండా యజమానుల పాదముల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడు. తన ప్రజలు శ్రమలు అనుభవించడం దేవుడు చూసినప్పుడు వారిని విడిపించడానికై మోషే గారిని ఎలా సంధించాడు? ఫరో దగ్గరకు వెళ్ళి దేవుడు తనను సంధించినట్లు చెప్పమన్నాడు. అలా చెప్పడానికి దేవుడు ఆయనను సిద్ధపరిచారు. మన సాక్ష్యాన్ని ధైర్యంగా చెప్పినప్పుడు దేవుడు మనకు తగిన బహుమానాలు అనుగ్రహిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.